ఓం నమ శివ శ్రీమాత్రి నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ అనేక రకాలైన క్వశ్చన్లు అడుగుతున్నారు. అందులో ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా ధనం నిలబడటం లేదు, అలాగే చేస్తున్న పనిలో ఆటంకాలు ఏర్పడుతున్నాయి, అలాగే మనకి వృత్తిపరంగా కాంపిటీషన్లో అంటే మనకు రావాల్సిన గౌరవం వేరే వాళ్ళకి దక్కుతుంది. ఇలాంటి విషయాల మీద వీడియో చేయండి, ఇంట్లో దొరికే వస్తువులతో తేలిగ్గా ఉండే ఉపాయాన్ని చెప్పండి చాలామంది మిత్రులు అడగడం జరిగింది. అలాగే చాలామంది చదివినా కానీ బాగా కష్టపడుతున్నామండి, కానీ మాకు అనుకున్నంత సఫలత ఉండడం లేదు, ఏదైనా సరే చిన్న ఉపాయం, ఖర్చు లేకుండా ఉండే ఉపాయం చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. వారికి కూడా ఈరోజు చెప్పుకో ఉపాయం ఉపయోగపడుతుంది. అలాగే వివాహం పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే త్వరగా వివాహం కావాలని మనం చాలామంది మిత్రులు అడుగుతున్నారు. ప్రయత్నం చేస్తున్నామండి, అవడం లేదు, ఏదన్నా ఉపాయం చెప్పండి అని చాలామంది ఆడవారు మగవారు కూడా అడగడం జరిగింది. ఈరోజు మనం చెప్పుకోబోయే ఉపాయం మనం ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి అనేది మీకు నేను తెలియజేస్తాను. ఈ ఉపాయానికి కావాల్సినవి యాలకులు కావాలి. మనం యాలకులు మనం నిజ జీవితంలో మనం ఎప్పుడు వాడుతూ ఉంటాం. మనందరికీ కూడా యాలకుల గురించి బాగా తెలుసు. దీంట్లో ఉన్న దైవశక్తులు, ప్రాకృతికమైన శక్తులు, ఆయుర్వేదపరమైన శక్తులు యజ్ఞ యాగాదుల్లో ఎందుకు వాడతారు, దీనివల్ల ఉపయోగాలేంటి, మనం పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద మెయిల్స్లోనూ కామెంట్స్ అడుగుతున్నారు. మిత్రులారా, నా ఛానల్లో అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. నా ఛానల్లో ఉన్న పరిహారాలు మీరు ఆచరించగలిగే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మన పూర్వీకులు, ఋషులు, మన పెద్దలు తంత్ర గ్రంథాల్లోనూ, జ్యోతిష గ్రంథాల్లోనూ, అలాగే అనుభవపూర్వక గ్రంథాల్లో చాలా చదవడం జరిగింది. మనం నమ్మి పరిపూర్ణంగా ఆచరించగలిగితే ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. నమ్మకం లేకుండా వీటి జోలికి మాత్రం ఎవరు రామాకండి, వీటిని ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే నమ్మి చేస్తేనే ఫలితాలు వస్తాయి. ఇవన్నీ కూడా నేచురల్లో ఉండే శక్తులని మనం ఆ నక్షత్ర టైంలోనూ, ఆ రోజున, ఆ తిథిలో పట్టుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రాకృతికమైన వస్తువుల నుంచి శక్తిని పొందగలుగుతాం. ఎందుకంటే ప్రకృతిని మనం పరాదేవతగా చూస్తాం, అంటే సాక్షాత్ అమ్మవారి కరుణా కటాక్షం ప్రతి పదార్థం మీద ఉంటుంది. ప్రతి పదార్థంలోనూ భగవంతుడు ఉంటాడు అనేది మన సనాతన ధర్మంలో ఉన్న నమ్మకం. పరిపూర్ణంగా నమ్మి చేయటం వల్ల ఫలితాలు వస్తాయి. ఎందుకంటే యాలకుల్లో ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే తంత్రమంత్ర ప్రయోగాల్లో వాడతాము, యజ్ఞయాగాదుల్లో వాడుతూ ఉంటాం. మన ప్రతిరోజు మన ఆహార పదార్థంలో యాలక్ అనేది ఒక భాగం. మన పూర్వీకులు మనకి, ఎందుకంటే మనం దీని గొప్పతనాన్ని మనం ఆహారంలో జీవన విధానం అంటే సనాతన ధర్మం మన జీవన విధానం అంటే ఏంటంటే మన జీవన విధానంలో ప్రతి పదార్థాన్ని వారు పెట్టడం జరగడం, దానివల్ల మనం దాన్ని ఆహార పదార్థంగానే భావిస్తూ తీసుకోవడం, దాని నుంచి ఆరోగ్యపరమైన, మానసికపరమైన ఎలాంటి సమస్యల నుంచైనా బయటపడుతూ ఉంటాం. ఎందుకంటే దేవతలకు నైవేద్యం పెట్టినప్పుడు కూడా మనం సుగంధ ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. ఈ సుగంధ ద్రవ్యాలని వాడటం వల్ల ఆరోగ్యం కుదుటపడుతుంది అనుకుంటాం. ఆరోగ్యంగా ఉంటేనే అన్నీ ఉంటాయి. ఈరోజు మనం ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నాం మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం పాయింట్కి వద్దాం. చాలామంది పగలు రాత్రి కష్టపడుతూ ఉంటారు, దానికి తగ్గ ప్రతిఫలం రాదు. ఏ పని కూడా అనుకున్న దానికి పూర్తి చేయలేరు. అప్పుడు ఏం చేయాలంటే, అలాంటి సమస్యతో మనం పూజలు చేస్తున్నాము, మంత్రం చదువుతున్నాము, రకరకాల పరిహారాలు ప్రయత్నం చేస్తున్నాము, అవడం లేదు, ఎందుకునో మనకి కాలం సహకరించట్లేదు. అలాంటి టైంలో అమ్మవారి తలుచుకొని ఇలాంటి ఎర్రటి క్లాత్ తీసుకోండి, కొత్త క్లాత్ తీసుకోండి. ఇందులో చిన్న మొక్క తీసుకోండి. నేను ఇది కట్ చేసి చూపిస్తాను మీకు. నేను అవటం లేదు, చేత అవడం లేదు, మళ్ళీ వీడియో కూడా లేట్ అయిపోతుంది. చిన్న మొక్క తీసుకోండి. తీసుకున్న దాంట్లో ఒకే ఒక్క యాలకుని పెట్టండి. ఇలా ఒక యాలకి పెట్టండి. ఒక నిమిషం, కనిపిస్తుంది కదా, ఒక యాలకి పెట్టండి.
చిన్న ముక్కలు, పెద్ద ముక్క కాదు, చిన్న ఎర్రటి క్లాత్ ఇంత ముక్క తీసుకోండి. పెట్టుకొని ఏం చేస్తారంటే రాత్రిపూట మీరు పడుకునే ముందు మీ దిండు కింద పెట్టి పడుకోండి. రాత్రిపూట పడుకునే ముందు. దీనికి నెలసరి టైం కానీ ఇలాంటివి ఏమీ లేవు. మైలు కానీ నెలసరి టైం కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఉదయాన్నే లేవగానే ఈ ఎర్రటి క్లాత్తో ఉన్న ఎలాచీని యాసిటీజ్గా తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో అన్నా పారేయచ్చు, లేదంటే మీరు డస్ట్బిన్లో అన్నా పారేయండి. డస్ట్బిన్లో పారేసే ముందు ఒక పేపర్లో కట్టి పారేయండి. ఈ ఉపాయం చేయడం వల్ల మనకి ఎలాంటి ఫలితం వస్తుందంటే మీరు ఏదైతే పనులు అనుకుంటున్నారో ఆ పనులు సకాలంలో అవడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. అంటే మనకి మనస్సు సరిగ్గా పనిచేస్తుందని అర్థం. ఒక యాలకుతో ఈ ఉపయోగం ఎర్రటి క్లాత్ చేసుకోవచ్చు. అలాగే రెండో ఉపాయం, మనం ఎవరి దగ్గరైనా సరే ధనం నిలబడటం లేదు అంటే 100 సంపాదిస్తున్నాం, 100 ఖర్చు అయిపోతుంది. ఈ నెల అనుకుంటాం ఎలాగైనా సరే ఈ సంవత్సరం ఈ నెలలో ఒక 10 రూపాయలను దాయాలని, కానీ అవ్వదు. ఎంత సంపాదించినా అమ్మాయి పర్సులో పెట్టుకుంటాము, ₹1 కూడా నిలబడదు, ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాంటి వారికి ఈ ఉపాయం చేసుకోవచ్చు, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీ పర్సులో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మీరు ఒక 5 లవంగాలు తీసుకోండి. 5 అంటే 5, ఎక్కువ కాదు, 5 తీసుకోండి. సారీ, యాలకులు, ఎందుకంటే లవంగాలు చెప్పి లవంగాలు వచ్చేస్తున్నాయి. యాలకులు తీసుకోండి. యాలకులు తీసుకొని మీరు ఏం చేస్తారంటే చక్కగా మీరు ఒక పేపర్లో కొత్త పేపర్ తీసుకోండి, క్లాత్ కాదు పేపర్ తీసుకోండి. తీసుకొని దాంట్లో మనం కట్టుకుంటాం కదా, మనం పార్సల్ కట్టుకుంటాం, అది కూడా చూపిస్తాను మీకు నేను. మనకు మిత్రులు చాలామంది అడుగుతుంటారు. ఇదిగోండి ఇలాంటి పేపర్ తీసుకోండి. దీన్ని చక్కగా ఇలా పేపర్లో చక్కగా కట్టండి. కట్టేసుకొని మీ పర్సులో కానీ మీ బ్యాగ్లో కానీ, హ్యాండ్ బ్యాగ్లో కానీ, లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉన్నవారైతే మీరు ఎక్కడైతే డబ్బులు దాస్తారో డబ్బాలు పెట్టుకోండి. ఇలా వారానికి ఒకసారి, అంటే ఈ ఆదివారం చేస్తే మళ్ళీ ఆదివారం, నెక్స్ట్ శనివారానికి వారం అవుతుంది, మళ్ళీ ఆదివారం నాడు ఇవి పాతవి తీసి డస్ట్బిన్లో పడేసి మళ్ళీ కొత్తవి 5 పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే ధనం నిలబడుతుంది. ఎందుకంటే యాలక్ అనేది సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా చెప్తారు. అమ్మవారు యాలక్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మవారు ఉంటుంది. యాలక్ చెట్టు ఉండడం వల్ల కూడా నా వీడియోలు చాలా ఉన్నాయి. యాలకుల గురించి చెప్పాను, మొక్కల గురించి చెప్పాను, యాలక్ మొక్క పెట్టుకోవడం వల్ల లాభం ఏంటో కూడా చెప్పాను. ఇది ఇంట్లో కుండీలో కూడా పెంచుకోవచ్చు. అమ్మవారి యొక్క మనకి సంకల్ప స్థితి, మన మనసు యొక్క సంకల్ప స్థితి స్టాండ్ అవుతుంది, ధనం నిలబడుతుంది ఈ ఉపాయం వల్ల. అలాగే చాలామంది విద్యార్థులు మెయిల్స్లో కామెంట్స్లో అడిగింది ఏంటంటే మేము చాలా కష్టపడుతున్నామండి, చదువుతున్నాం, కానీ అనుకున్న సఫలత రావడం లేదు, మంచి ర్యాంకు వస్తుందనుకుంటున్నాము, సాధించలేకపోతున్నాం. ఖర్చు లేకుండా చెప్పండి సార్, ఎందుకంటే డబ్బులు పెట్టుకునే పరిస్థితుల్లో లేవు, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని చాలామంది పిల్లలు కూడా అడగడం జరిగింది. వారి కోసం ఆరోగ్యపరంగా మనం రోజు చేసే పని పాలు. మీరు ఒక కప్పు పాలు తీసుకోండి, కప్పు కాకపోతే కొద్దిగానే తీసుకోండి. ఆవు పాలైనా గేదె పాలైనా పర్వాలేదు, ఆవు పాలు కానీ గేదె పాలు కానీ, మిగతా పాలు కాదు, తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే 2 యాలకులు చక్కగా దంచుకొని పౌడర్ చేసుకొని పాలలో వేసుకోండి. వేసుకొని ఆ పాలుని ప్రతి సోమవారం నాడు చక్కగా మీరు తాగాలి. పౌడర్ వేసుకొని ప్రతి సోమవారం నాడు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ ఏదో ఒక పూట తాగాలి. ఇది తాగుతూ ఉంటే మీకు మానసికమైన శక్తి పెరుగుతుంది, అంటే మీ ఇచ్ఛాశక్తి పెరుగుతుంది. దానివల్ల సహజంగానే, అంటే ఎక్కువగా పండితులు గొంతు కోసం తాగుతూ ఉంటారు, ఇచ్ఛాశక్తి కూడా పెరుగుతుంది, మనసు బాగా ఉత్తేజం అవుతుంది. మీ ఎగ్జామ్స్ టైంలో కానీ కాంపిటీషన్ ఎగ్జామ్ రాసే టైంలో మీ మనసు బాగా పనిచేస్తుంది. ఇలా చేస్తే మంచిది. అలాగే ఇంకో పని చేయాలి, ఏంటంటే మీరు ఎవరైనా సరే ఈ పాలుని మీరు అంటే ఇంకొంచెం ఉన్నప్పుడు మీకు కాస్త అవకాశం ఉందనుకోండి, పేదవాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఇంటి దగ్గరలో కానీ ఎవరైనా ఉన్నా కానీ వారికి ఏం చేస్తారంటే 2 యాలకుల్ని పౌడర్ చేసి పాలల్లో వేసి వారిని ఇంటికి పిలిచి వారికి తెలిసిన వాళ్ళైతేనే ఇవ్వండి, లేకపోతే
చేయమాకండి. వారికి ప్రతి సోమవారం నాడు వారికి పాలు ఇవ్వండి, కప్పుడు పాలు ఇవ్వండి. మీతో పాటు పిలిచి కప్పు పాలు ఇవ్వండి. పిల్లలకైనా పర్వాలేదు, పక్కింటి వాళ్ళకైనా పర్వాలేదు, తెలిసిన వాళ్ళకైనా పర్వాలేదు. 7 సోమవారాలు అంటే సోమవారం ఈ సోమవారం చేస్తే 7 సోమవారాలు ఇలా చేయడం వల్ల ఏమవుద్దంటే, తల్లిదండ్రులు ఈ విధంగా వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల, ఎక్కడైనా మీ హాస్టల్లో మీ పిల్లలు ఉన్నారనుకోండి, వారికి డైరెక్ట్గా ఈ అవకాశం లేదు కాబట్టి వారు పక్కన వాళ్ళ పిల్లలకు కానీ ఎవరికైనా ఇవ్వడం వల్ల మీ పిల్లలకి మనసులో ఇచ్చేటప్పుడు అనుకోండి, మీ పిల్లలకి ఆ పరాదేవత ఇచ్ఛాశక్తిని ఇవ్వాలని కోరుకోండి. వాళ్ళకి ఆ ఇచ్ఛాశక్తి వస్తుంది, మంచి నాలెడ్జ్ పెరుగుతుంది. అమ్మవారి సంకల్పం వల్ల మీ పిల్లలు కాంపిటీషన్ ఎగ్జామ్లో కానీ మంచి ర్యాంకులు తెచ్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. వాళ్ళకి విద్యలో కూడా మంచి సఫలత వస్తుంది. అంటే మనము చేయవచ్చు, మన అనుకొని కూడా మన పిల్లల కోసం మనం చేయవచ్చు. అలాగే 4వ ఉపాయం, చాలామంది వివాహం అవడం లేదు. వివాహం త్వరగా అవడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అంటే చాలా ఉపాయాలు చెప్పాను. కానీ ఈ రోజున తేలిగ్గా ఉపాయం చేయడానికి యాలకులను వాడుకోవచ్చు. యాలకులతో దగ్గరగా కొన్ని వేల ఉపాయాలు ఉన్నాయి. వశీకరణం సంబంధించినవి ఉన్నాయి, తంత్ర సంబంధించినవి ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ మనకు అవసరమయ్యేది మనం చేసుకోగలిగేది మాత్రం చెప్తున్నాను మిత్రులారా. మిగతావి చెప్పడానికి నాకు అంతగా ఇష్టత కూడా లేదు. ఎందుకంటే చెడు జరగకుండా ఉండే ఉపాయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇవి ఎందుకంటే ప్రతి పదార్థానికి ఆయుధం లాంటిది. కత్తి రక్షణ కోసం పనిచేస్తుంది, భక్షణ కోసం కూడా పనిచేస్తుంది. అలాగే శక్తి కూడా అంతే. దేవతా విషయాల్లో మనం మంచిగా మొక్కితే మంచి, చెడుగా మొక్కితే చెడు. ఎందుకంటే ఒకటే దేవుడు రాక్షసులకి వరం ఇచ్చాడు, దేవతలకి వరం ఇచ్చాడు. ఉపయోగించుకునేవాడి విధానం మీద ఆధారపడి ఉంటుంది, కానీ అది దేవుడి మీద ఉండదు. అంటే దేవుడి దృష్టిలో అందరూ ఒకటే. ఇప్పుడు మనం ఉపాయం చెప్పుకుందాం. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారిని చేసుకోవచ్చు. ఈ ఉపాయం ప్రతి శనివారం చేసుకోవచ్చు. ఇది శనివారం నాడు మొదలుపెట్టి ఒక 21 రోజులు కంటిన్యూ చేయాలి. అంటే ఈ శనివారం మొదలు పెడితే 21 డేస్. ఇది నెలసరి టైంలో కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చేయాల్సింది ఏంటంటే 2 లవంగాలు తీసుకోండి. తర్వాత ఒక 1/2 లీటర్ నీరు తీసుకోండి. 1/2 లీటర్ నీరు తీసుకొని ఈ 2 లవంగాల్ని నీళ్ళలో వేసి 5 నిమిషాల సేపు మరిగించండి. మరిగించిన తర్వాత ఈ యాలకులు తీసేయండి. దంచాల్సిన అవసరం లేదు, పొడి చేయాల్సిన అవసరం లేదు. తీసేసేయండి. తీసేసి ఆ నీటిని ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు స్నానం చేసే నీళ్ళల్లో ఆ మరిగించిన తర్వాత మిగిలిన నీటిని నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తూ మీకు వివాహం కావాలి, మంచి పెళ్లి సంబంధం కుదరాలి అని మనసులో అనుకోండి. ఆడవారైనా మగవారైనా ఇది 21 రోజులు చేయండి. ఇలా చేస్తూ ఉంటే మీకు అనుకూలమైన సంబంధం వస్తుంది. చూసారా, ప్రకృతిలో ఉన్న శక్తుల్ని మన ఋషులు ఎలా వాడుకోవాలో, ఏ విధంగా వాడుకోవాలో, ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనకు చెప్పారు. పూర్వంలో ఈ సుగంధ ద్రవ్యాల వ్యాపారంతోనే ఈ దేశాన్ని కొంతమంది ఆక్యుపై చేసుకొని బ్రిటిష్ వాళ్ళు సర్వనాశనం చేశారు. మన సనాతన సంప్రదాయాలని, ఆచార వ్యవహారాలని పక్కన పెట్టేస్తే వారు గొప్పగా బతికేయచ్చని మన విద్యా విధానాన్ని కూడా మార్చేశారు. ఈ విద్యలో తప్పుగా చూసేవారు చాలామంది ప్రచారం చేసేవారు ఉంటారు. ఇది మూఢనమ్మకాలు అనుకునేవారు వాళ్ళు ఎప్పుడు జీవితకాలం మూఢంగానే ఉంటారు. ఎందుకంటే ప్రాకృతికమైన శక్తుల్ని మన ఋషులు, మన పూర్వీకులు చెప్పినంత విధిగా పదార్థానికి ఉన్న శక్తిని ఏ మతాల్లోనూ వీటిలో ఉండదు. మతాల్లో ఉన్నంత వరకు కూడా మనం ఈ విషయాలు తెలుసుకోం. ఎందుకంటే ఈ భారతదేశం సనాతన ధర్మాన్ని నమ్మేది. ఇక్కడ ఉన్నవారందరూ కూడా సనాతన ధర్మంలో ఉన్నవారే. మతాన్ని ఆపాదించుకుని మాత్రం ఏ పని చేయమాకండి మిత్రులారా. ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఋషులు చెప్పిన విషయాలు. కానీ ఆచరించే విధానంలో మనం మతాన్ని ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఆచరణకి దాన్ని మతంగా మారిపోతుంది. ఇంట్లో దీపం పెట్టుకుంటే పాత రోజుల్లో ఏమీ లేనప్పుడు నూనె పోసి దీపం వెలిగించేవారు. అది దేవుడి దగ్గర, మన ఒక పటం దగ్గర పెట్టుకున్నప్పుడు, చెట్టు దగ్గర పెట్టుకున్నప్పుడు దాన్ని మతం అంటున్నాం. ఆచార్య ఒక లైట్ని, అంటే వెలిగించే లైట్ని, దీపం అంటే ఒక లైట్, దాన్ని కూడా మనం మతంలో చూసే పరిస్థితికి వచ్చేసాం. అంటే మన అవసరాలు, మన జీవన విధానం మనం మతంగా మార్చుకున్నప్పుడు ఎప్పుడు ఇబ్బంది పడుతూనే ఉంటాం. మతంగా భావించమాకండి. మన పూర్వీకులు మనకిచ్చిన అద్భుతమైన విషయాలని సైన్స్గా చూద్దాం, ఆయుర్వేదంగా చూద్దాం, మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఇలాంటి చిన్న చిన్న ఉపాయాలు మీకు నేను ముందు వీడియోలో కూడా చెప్తాను. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అర్థం కాదు. అందుకే లెంతీ వీడియోలు ఉంటుంది. వీడియో పూర్తిగా చూస్తే తప్ప అర్థం కాదు. ఈ ఉపాయాలను మతాల సంబంధం లేకుండా ఎవరైనా ఆచరణ చేయవచ్చు, ఎలాంటి ఇబ్బంది రాదు. మీరేంటంటే
మనసులో మనకి బలమైన సంకల్పం ఉన్నప్పుడు శక్తిని మనం పవర్ అంటాం కదా, అది అమ్మవారుగా చూస్తాం. దాన్ని పరాదేవత అంటాం. ఎవరైనా సరే ఆ పరాదేవతని మనస్ఫూర్తిగా నమ్మి చేసుకోగలిగితే వారికి అవ్వని పని అంటూ ఏది ఉండదు. కష్టం అంటూ ఏదన్నా వచ్చినా ఆ కష్టం అలా తీసి పక్కన పడేస్తుంది అని మనం నమ్ముతాం. భగవంతుడు అనేవాడు ఒక్కడే. అది మన కంటికి కనిపించే శక్తి. ఏ రూపంలో ఉన్నా ఏ రూపంలో కొలిసినా మనకి పరిపూర్ణమైన విశ్వాసంతో నమ్మినప్పుడు మాత్రమే మన మనసులో ఉన్న శక్తి మనకు సహాయం చేస్తుంది. ఇది మన పెద్దలు చెప్పిన విషయం. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. రాబోయే వీడియోలో మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ కష్టాల నుంచి మిమ్మల్ని కాపాడాలని కోరుకుంటున్నాను. మనందరం కూడా ఇప్పుడున్న కష్టకాలం నుంచి బయటపడతామని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆ పరాదేవత మనందరినీ కూడా ఈ కష్టాల నుంచి బయటపడేస్తుంది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.